హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పాలకూర పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు చెక్క ముక్క, లవంగాలు ఒక 2, యాలక్కాయలు 2, మిరియాలు 4, కాజు ఒక 10. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి 3, ఆనియన్ 1 కప్, కరివేపాకు ఒక రెమ్మ, ఇవన్నీ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక క్యారెట్ తురుముకున్నది 1 కప్, పాలకూర సన్నగా తరిగాను, అది కూడా యాడ్ చేయండి. కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. పాలకూర పచ్చి వాసన పోయి కొంచెం ఉడికిపోతుంది. ఇందులోనే ఇలా ఉడికినాక ముందుగా రైస్ కడిగి పెట్టాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇవన్నీ కడిగి ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. కొత్తిమీర కొంచెం, ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇంకా మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి. ఒక 25 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా వచ్చింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.